రకరకాల ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, భావలక్ష్మి, గోలక్ష్మి, సాహసలక్ష్మి, సంతానలక్ష్మి రకరకాలు పెట్టుకోవచ్చు. செல்ஃபி இது
ట్యాంక్ ఎక్కినా నమస్కారం. ఈరోజు మన పొలమనేరు పట్టణం గంగమ్మ గుడి దేవస్థానం తరఫున మన చైర్మన్ గారు శ్రీధర్ నాయుడు గారు, అదేవిధంగా ఈడీ పులస్ ప్రెసిడెంట్ అయిన మదన్ మోహన్ గౌడ్ గారు, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు పెద్దలు పేరు పేరున అందరికీ ధన్యవాదములు. ఈనాడు గౌడ్ కులస్తులకు అందరికీ ధన్యవాదాలు. ఈనాడు ప్రతి సంవత్సరము ముందుని నడిపిస్తున్న నాయకులుగా మన మదన్ గౌడ్ కానీ మన కృష్ణమూర్తి గారు కానీ అన్నగారు లేరు, బయట వెళ్ళారు. ఈనాడు అందరికీ మా కులస్తులకు అందరికీ గంగమ్మ అంటే మా కులదేవత ఆమె మాకు అందరికీ ముందుండి మాకు అందరికీ మంచి చేసి ఇస్తుందనేది, అదేవిధంగా మాకు కావాల్సిన మా కుల పెద్దలు కావచ్చును, మిగతా మాకు చైర్మన్ కావచ్చు, అదేవిధంగా పెద్దలందరూ కావచ్చును, మాకు అందరికీ మంచి జరగాలని మాకు ముందుండి అన్ని నడిపించారు. అదేవిధంగా ఈనాడు పలనేరులో ఈ స్థాయిలో చేయడం అనేది అందరూ ప్రతి ఒక్కరు సంకల్పము, ప్రతి ఒక్కరు ప్రతి క్షణము ఆత్మహత్యలా పనిచేసి కష్టపడి ఈ ఈ సభని విజయవంతం చేశారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు పెద్దలు మన కుటుంబం మారిగా మన ఈడు కులము అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ సాధించాలని కోరి ప్రార్థిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం. అందరికీ జై శ్రీరామ్. ముఖ్యంగా ఈరోజు మన పలమనేరు కాన్స్టిట్యున్సీలో గౌడు కుల ఈరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు కావచ్చు, అన్నదానం కావచ్చు. ఈ అవకాశం మాకిచ్చిన మా గంగంగుడి చైర్మన్ శ్రీధర్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా గౌడ్ సంఘం తరఫున, ఈడు గౌడ్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అంతేకాదు ఆ గంగమ్మ కూడా మా కళ్ళు గీత కార్మికుల్ని ప్రతి ఒక్కరిని వాళ్ళతో పాటు ఉండే ప్రజలను అందరినీ కూడా ఆ అమ్మ చల్లగా చూడాలని, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలనే కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గౌడ్ సంఘం తరఫున ఒక విన్నపం మేము చేస్తున్నాను. ఎందుకంటే నటుడు ప్రకాష్ రాజు గారు మన రాముడైన మన రాముణ్ణి కేవలంగా మాట్లాడతాడు. అయ్యా ప్రకాష్ రాజు గారు, నువ్వు అన్నం తింటా ఉండేది హిందువుల డబ్బుల్లో, నువ్వు నీ సినిమాలు చూస్తూ ఉండే హిందువులు, కబడ్దార్ నువ్వు జాగ్రత్తగా ఉండాలా. ఎందుకు అంటావంటే నువ్వు ప్రతి ఒక్కటి హిందువులు దాంతో చేసుకుని నువ్వు హిందువులు హేళనగా మాట్లాడుతున్నావు అంటే నీకు ఎంత ధైర్యం ఉండాలా. ఈ రోజు నుంచి మా కళ్ళు గీత సంఘం తరపు నుంచి ప్రతి ఒక్క హిందువులు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. నీకు తగిన గుణపాఠం కూడా చెప్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఇదే హిందువులు ఏకమైతే ఈరోజు బెంగాల్ ఏం పరిస్థితి మీరు కన్నారు చూస్తున్నారు. హిందువులు ఏకమయ్యి ఈరోజు బెంగాల్ దాదాపు 160 సీట్ల పైన దాటింది బీజేపీ. ఖచ్చితంగా 180 సీట్లు దాటింది. హిందువులు జోలికి కానీ వస్తే మీరు భస్మం అవుతారనేసి కూడా ఖచ్చితంగా నీకు చెప్తా ఉన్నాను. ఎందుకంటే మనం ఇక్కడ అందరూ ఉన్నాం, మనమందరూ ఇంటి వెరికే కులం, ఇంటి బయట వస్తే అందరూ హిందువులమే అనే మనోభావంతో దీన్ని కూడా మేము మీ అందరూ చెప్తున్నామనేసి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అందరికీ ఈ గంగమ్మ తల్లి కూడా ప్రతి ఒక్కరిని బాగా చూసుకోవాలని, చల్లగా చూసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ జై శ్రీరామ్. మరొకసారి అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే మన ఈడి గౌడ్ కుటుంబం అమ్మవారికి అభిషేకం, అన్నదానం, అలాగే రోడ్లలో మెరువినితో పాటు అమ్మవారికి కోలాట్లు నైవేద్యాలు సమర్పించారు. అలాగే ఈరోజు ఈ ఈడి గౌడ్ కుటుంబం ఇంతమంది కలిసి రావడం చాలా సంతోషకరంగా ఉంది.
అందులో ముఖ్యంగా నా ప్రాణ స్నేహితుడైన మదన్ మోహన్ గౌడ్ గారు ఈ బాధ్యతని వహించడం చాలా సంతోషంగా ఉంది. కృష్ణమూర్తి అన్న గారు కూడా లేరు, బయట వెళ్ళారు. ఆయనకి ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయనకు కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇక్కడ విచ్చేసిన ఈడి కుటుంబీకులు ప్రతి ఒక్కరూ ఐక్యతని, హిందూ ఐక్యతని చాటి గంగమ్మ ఆశీర్వాదము వీళ్ళందరికీ ఉండాలనేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అట్లాగే మా అమరన్న ఎమ్మెల్యే గారి ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు కూడా అలంకారం అద్భుతంగా జరుగుతుంది. ఇది మన గంటావూరు డాక్టర్ మురుగన్ గారు ప్రతిరోజు చేపిస్తున్నారు కాబట్టి ఆయనకు కూడా మన గుడి తరఫున, గుడి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కేసు పంపించేయి. అందరికీ ఉంటుంది. వచ్చి అడ్డం రానివద్దు. పెళ్లికి వచ్చేరా, పెళ్లికి వచ్చేయి మళ్ళా ఏమే బ్రో 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 నేనా పిల్లలు పెట్టుకో.